సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇటీల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చిన్నప్పుడు కూడా ఈ స్కూల్ నడిచేటువంటి విద్యార్థుల సంఖ్య ఉందా లేదా, దానికి ఆ ఏరియా సరిపోద్దా లేదా అవన్నీ ఉండాలి. కానీ ఇస్తారు ఇష్టమైనట్టుగా. ఒకటే ఊళ్ళో 4 స్కూళ్ళకు పరిమిస్తారు. ఉంటాడు పోతాడు. అంటే ఉంటాడు పోతే ముగ్గురు రోడ్ల మీదకి వచ్చేస్తారు లెక్క. ఇవాళ అప్పుల పాలే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇప్పటిదాకా ఏదో బాగా బ్రహ్మాండ మాట్లాడు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లకు 12 నెలల జీతభత్యాలు ఇప్పించు అంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఏ లేబర్ అయితే అడ్డా మీద కూలికి పోతున్నారో వాళ్ళ కూలి ఎంత ఉంది పర్ మంత్ సంపాదించేది, ఫర్ యానం ఎంత సంపాదించేది, నీవెంత వాళ్ళకు ఇస్తావో ఫిక్స్ చెయ్యి. నెంబర్ 2. నెంబర్ 3, వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా హాస్పిటల్ పడితే వాళ్ళ అమ్మ నాన్నకు వైద్యం లేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇవ్వు. వాళ్ళు మన ప్రజలే కదా. హెల్త్ కార్డు ఇవ్వు వాళ్ళకి. ఎక్కడ వాళ్ళకు ఈపీఎఫ్ ఉండదు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళు కట్టరు. వీళ్ళ దగ్గర కట్ చేసిన వాళ్ళు కట్టరు, కట్ చేయకుండా ఉన్న స్కూల్ బోర్డులు ఉంటాయి. అసలు అది మూతపడినాడు రోడ్డు మీద బయటికి వెళ్ళిపోతాడు. జనరల్ సైకాలజీ ఏముంటుంది అంటే, ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో అలవాటు అయిన తర్వాత ఎందుకో కానీ బయటికి పోడు, గణనే బత్త అంటాడు. ఎందుకో చూసి గణనే బత్త అంటాడు తప్ప ఈ సైకాలజీ నేను చాలాసార్లు చూసిన. గవర్నమెంట్లో కూడా కంటింజెంట్ వర్కర్స్ అని ఉంటారు. కంటింజెంట్ వర్కర్స్ పంచాయతీలలో ఉంటారు, స్కూళ్ళలో ఉంటారు. 1650 రూపాయలు పనిచేసింది. నేను అడిగిన ఏంది అంటే, ఎవరైనా పెద్దోళ్ళు రాకపోతారా, మా పట్ల ఆలోచించకపోతారా, మమ్మల్ని పర్మనెంట్ చేయకపోతారా అని చెప్పి పనిచేసిండ్రు, రిటైర్ అయిపోతూనే ఉన్నారు. కంటింజెంట్ వర్కర్స్. దీంతో అధ్వానం ఉంటుందా, ఎందుకున్నది దిక్కుమాలేదు అంటే అంటే పట్టిగా కూలిపోయిన పరిస్థితి అంటే ఏం చేయాలి సార్, నమ్ముకుని ఉన్నా అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు నేను వచ్చినాక ఆర్థిక మంత్రి ఎంత ఫస్ట్ 4000 చేసిన, తర్వాత 8000 కోసం ఫైల్ పంపించిన, అప్పటికే వెళ్ళిపోయాను నేను వాళ్ళకి. అంటే ఎందుకంటున్నా అంటే, మినిమం ఇవాళ వాళ్ళకి పిఎఫ్ కానీ ఇతర ఫెసిలిటీస్ ఏమవుతున్నా అవి కూడా కల్పించే ప్రయత్నం చేయి. వీళ్ళకి ఎవరికి పెన్షన్ వచ్చే ప్రసక్తి లేదు. ఇది కూడా ఎప్పటిదాకా వాడుకుంటారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వీళ్ళకి తాకతున్నంత వరకే వాడుకుంటారు. తాకత లేదని తెల్లారి నెక్స్ట్ వెళ్ళగొడుతూనే ఉంటారు. వీళ్ళకి సీనియారిటీ అయిపోయింది, వీళ్ళకి ఇక మళ్ళీ జీతాలు పెంచాల్సి వస్తుంది. రేపు కష్టమైందండి. ప్రైవేటు కంపెనీలలో ఎక్కడ కూడా ఇవాళ ప్రైవేట్కి ఎవరు రాజ్యం పోసిండ్రు? సమాజం కోరుకోలేదు మొత్తం ప్రైవేట్లు చేయమని చెప్పి. ప్రైవేట్లు చేసిందే వీళ్ళు. ఇవాళ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను పార్టీ గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ దాంట్లో మరీ ముఖ్యంగా పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినాడు. ఇవాళ దేశం నడవాలంటే ప్రైవేట్ తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆన్లైన్ గవర్నమెంట్ సెక్టర్ అంతా మూసేసుకుంటే ఇవన్నీ చేశారు. మీరే ప్రైవేట్కు ఆజ్యం పోసి ప్రైవేట్ మాత్రమే దిక్కు అని చెప్పి ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయిపోయి ఇవాళ మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడితే, మా ఇన్స్టిట్యూషన్ పట్ల చిలకడ బాబు మాట్లాడితే దీనికి ఎట్లా ఉంటుంది చెప్పండి. అందువల్ల నువ్వు మాట్లాడడం కాదు, పని చేయి. ఇవాళ 2.5 lakhs 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. 1 లక్ష మంది గవర్నమెంట్ మన ప్రైవేటు లెక్చర్స్గా పనిచేస్తున్నారు. 3.5-4 లక్షల మంది, 4 లక్షల కుటుంబాలు నీ మీద నీ తెలుగుదేశం కార్డుతో సంబంధం లేకుండా, మీరు ఇచ్చే రాయితీలతో సంబంధం లేకుండా మేము పనిచేయగలం, మేము మా జ్ఞానం ఉంది, మేము పనిచేస్తామని చెప్పి చేస్తే వాళ్ళను రక్షించాల్సింది పోయి, వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి, వాళ్ళ గుండెలు గాయపడే పద్ధతిలో మాట్లాడేటువంటిది నీకు ఇది తగదు రేవంత్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు. మస్తు మంది చూసినాం మనం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలే గొప్పలు, మర్చిపోకు. ఇవాళ మా ప్రైవేట్ టీచర్, మా ప్రైవేట్ లెక్చరే ఉంటాడా, టీచరే ఉంటాడా? స్కూల్ టైం అయిపోయిందని 10 మందితో సంబంధాలు ఉంటాయి మా ప్రైవేట్ టీచర్కి. వాళ్ళ అత్తగారు ఉంటారు, తల్లిగారు ఉంటారు, సిస్టర్లు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. ఇవన్నీ ప్రచారం అవుతాయి. ఒక టీచర్ గవర్నమెంట్లో ఉన్నది, ప్రైవేట్లో ఉన్నది. ఒక ఉద్యోగ కుటుంబం కాదు. నేను అనుకుంటాను లెక్కలేని కాకిలెక్కలు పెడతారు. మా వాళ్ళకు ఒక 10-15 కుటుంబాలతో సంబంధాలు ఉంటాయి. మా వాళ్ళని ఏడిపించినా, మా వాళ్ళు కన్నీళ్ళు పెట్టించినా, మా వాళ్ళని అవమానపరిచినా ఉండరు బట్టి కూడా కాకికోళ్ళకి పోతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందువల్ల మేము కూడా ఉన్నాం రాజకీయాలు, 25 ఏళ్ళు ఉన్నాం. ఎంత ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా దిగమింపున్నాం తప్ప ఒకరిని కించపరిచేటువంటి పద్ధతులు మేము మాట్లాడలేదు. కాబట్టి నేను అంటున్నా,
మీకు ఏమాత్రం సోయి ఉన్నా, ఏమాత్రం కన్సర్న్ ఉన్నా, మీరు 95% పైబడి ఉద్యోగాల కల్పన ప్రైవేట్ సెక్టర్ మాత్రమే. ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో ఉంటుండే ఉద్యోగాలు చాలా తక్కువ. ఇవాళ నువ్వు ఒక కంపెనీ ఇచ్చావని నోటిఫికేషన్ ఇస్తున్నావు, 11,000 ఇచ్చినావు. ఇవాళ 3 to 5% ఉంటుంది, ఎక్కువ 3 నుంచి 5% ఉంటుంది. ఆ 3 నుంచి 5% నింపితే కూడా మళ్ళీ అలా కోల్పోయే ఉద్యోగాలు అంటే 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగం కోల్పోతాడు. కాబట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. దాని మీద నువ్వు ఆలోచించుకో. కానీ మేము అడుగుతున్నది పనిచేసే టీచర్లు కనీస ఉద్యోగ భద్రత, కనీస హెల్త్ కార్డు, కనీసం జీవించడానికి కొంత జీతభత్యాలు, వాళ్ళు మరీ ఇంత చేసి చెప్పుకుంటూ కూడా రోడ్డు మీద పడకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రభుత్వం మానవత కొలను ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. మనం కరోనా అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. అనేక స్కూళ్ళు, అనేక కాలేజీలు వాళ్ళకు ఫీజులు రాక జీతాలు ఇవ్వలేదు. మీకు తెలుసో అంటే చెప్తే అవమానం అనిపిస్తుంది. కూరగాయల మీద కూడా టీచర్లు కూరగాయల మీద సుతారు పనికి పోయిండ్రు. ఏ పని దొరుకుతాడో ఆ పనికి పోయినా అసలు ఉన్న ఊళ్ళో ఆ పని చేస్తే ఇచ్చేదని చెప్పి బయటకు పోయి చేసి వచ్చారు. అంటే ఇంత చదువుకొని కూడా ఒక మాట చెప్పాలంటే ఈయన ఇళ్లల్లో కుమిలిపోతుంది. ఇంత చదువుకొని పేరెంట్స్ ముందు గ్రామాలలో అయ్యో పాపం ఈయన హైదరాబాద్ ఇంత చదువుకున్నాడు, మళ్ళీ సుతారు పనికే పోతున్నాడు ఆ బిడ్డడు పాపం, మళ్ళీ చిన్న పని చేస్తున్న బిడ్డ అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ అవమానం దిగమించుకొని కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇలా అవమాన భారంతో కూడా పనిచేస్తూ ఉంటే వాళ్ళ కమిట్మెంట్ని చూసి గర్వపడాల్సింది పోయి, వాళ్ళ కమిట్మెంట్ ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఇట్లాంటి మాట్లాడితే ఇది నీకు శోభనీయదని చెప్పి హెచ్చరిస్తూ, మీరు ఏ డిమాండ్ అది ఇలా పెట్టిండ్రో ఆ డిమాండ్ల మీద తప్పకుండా మాలాంటి వాళ్ళం, మాకు 50 మంది మీటింగ్ పెట్టినా 100 మంది మీటింగ్ పెట్టినా, ఎవరు టెంట్ వేసినా, ఎవరు ఆక్రోశించినా, వాళ్ళ సమస్య ఏదైనా అంతో ఇంతో మేము చెప్పాలని తపన పట్టున్నాం. కాబట్టి ఇలా మీ సమస్య పట్ల కూడా తప్పకుండా నాలాంటి వాళ్ళని సానుకూలంగా ఉంటుందని మద్దతు ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను. నల్గొండ జిల్లా